అమ్మ ఇప్పుడు మీరు కన్నడలో పాడారు, మలయాళంలో పాడారు. మలయాళం చాలా కష్టమైన భాష, ఎక్కువ పాటలు పాడాను. అవును. ఎందుకు అలా తెలుగు కాకుండా మలయాళం కన్నడలో రావడానికి అంటే అవకాశాలు అక్కడెక్కడ వచ్చాయి మీకు? తెలుగులో ఏమిటోనండి ఇవ్వటం మానేశారు. ఎందుకు? అయ్యో, ఎందుకు మానేశారో తెలియదు. కానీ కె విశ్వనాథ్ గారి పిక్చర్స్ అన్నిట్లోనూ పాడానండి. ఓ సీత కథ, చెల్లెలి కాపురం. ఓ సీత కథలో ఏ పాట అమ్మా, ఎలా పాడారు? నేను కన్న కథ మీ అమ్మ కథ అని రమాప్రభ, చంద్రకళ, రోజారమణ అనుకుంటా. అవును, రోజారమణి గారు కలిసి సుశీల్ గారు నేను ఆ పాట. అయితే మరి మలయాళంలో బాగా కష్టమైన పాటలు కదా, భాష కష్టం, పాటలు కష్టం, ఒదుగు అన్నీ ఉండాలి కదా. అవును. మలయాళంలో ఎలాంటి పాటలు పాడారమ్మా? మలయాళంలో పాడటానికి ఛాన్స్ ఎలా వచ్చిందంటే కేవి మహాదేవన్ గారి దగ్గర ఎక్కువ పాటలు పాడుతూ ఉండేదాన్ని. అప్పుడు పుగళండి గారు ఒక మలయాళం పిక్చర్కి జానకి, నేను, సోలమంగళం, రాజలక్ష్మి ముగ్గురం కలిసి పాడాలి. ఫస్ట్ మలయాళం సాంగ్ పాడిచ్చారు. మలయాళం అరేమా? అరేమా? అరేం సంసారిగానే అరేం అయితే ఇంకేం శుభ్రంగా పాడేచ్చు. అప్పో అరేలే పిన్నీడు పండు తనకి మలయాళం కొరిచ కూడా వన్నీలే. ఆ పాట പൊന്നാര മുതലാളി കണ്ണായ മുതലാളി തൊഴിൽ ചെയ്യൂ നമ്മുടെ തോളോട് തോൾ ചേർന്ന് തൊഴിലാളിയായി വന്ന മുതലാളി 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 అని వస్తుంది. ఇట్లా వస్తుంది. ఆయన చేశారు, బాగుందని అది మెచ్చుకుని మా ఇంటి పక్కనే ఒక సినిమాటోగ్రాఫర్ ఉండేవాడు, ప్రకాష్ అని. ఆయన సినీ క్రాఫ్ట్స్లో పనిచేస్తూ ఉండేవాడు. ఆయన సొంతగా ప్రొడక్షన్ పెట్టారు. అందులో విజయభాస్కర్ 3 పిక్చర్లు చేశారు ఆయన, మలయాళం పిక్చర్స్. అప్పుడు బడ్జెట్ తక్కువ కదా మలయాళం పిక్చర్స్ అంటే. అవును, 3 పిక్చర్లు చేశారు. ఒకటి ఏంటంటే కుస్రీది కుట్టన్, ఇంకోటేమో జీవిక్యాన్ అనువదిక్యుగా, ఇంకోటి ఏంటంటే పాదిరా పాటు. 3 పిక్చర్స్, 3 పిక్చర్స్లోనూ పాడించారు. 3 పిక్చర్స్లోనూ జయసుదాస్తో కలిసి పాడించారు. యేసుదాస్ గారితో ఎలా ఉందా మరి? ఆయనతో రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అదే ఆయనతో రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ముందరే తెలుసు. ఎందుకంటే మోడర్న్ థియేటర్స్ సేలం వాళ్ళ పిక్చర్లో కొంచెం కుమరి అనే పిక్చర్లో వేదా గారు మ్యూజిక్, నేను యేసుదాస్ గారు కలిసి ఆసై వంద పెన్ని అరుగిల్ వంద పిన్ని பக்கம் பார்த்து வந்தேனே பழக சொல்லும் தந்தேనే ఆసై వంద పెన్ని అని ఒక పాట పాడేశారు. అప్పుడే యేసుదాస్ గారు కూడా, ఆయన కూడా ఒక తమిళ్ ఫస్ట్ సాంగ్ అంతకుముందు పాడారట, కానీ అది రిలీజ్ అవ్వలే. ఇది రిలీజ్ అయింది. అసలు యేసుదాస్ గారు నేను ఒకే టైంలో వచ్చాం ఇండస్ట్రీకి. అవును, బాలసుబ్రహ్మణ్యం గారు నాకంటే జూనియర్, 4 ఏళ్ళ తర్వాత వచ్చారు. వాణి జయరాం వీళ్ళంతా తర్వాత వచ్చారు. ఘంటసాల మాస్టర్తో మీ పాటలు? ఘంటసాల మాస్టర్ గారితో వెళ్ళేవాళ్ళం. మాకు పని రికార్డింగ్ లేనప్పుడల్లా, రోజు రికార్డింగ్ రావు కదా అప్పుడు. ఆ రోజుల్లో వెళ్ళి మా ఘంటసాల మాస్టర్ గారిని వెళ్ళి కలిసి ఆడిషన్ ఇస్తే ఆయన కూడా పాడిస్తానమ్మా అని చెప్పి ఆప్తమిత్రులు అనే ఒక పిక్చరు, కన్నాంబ గారి పిక్చరు, అందులో లీల గారితోటి దయరాదా నా మీద అని ఒక పాట. అది తర్వాత ఎలా వస్తుందో జ్ఞాపకం లేదు. లీల గారు నేను కలిసి పాడాం. ఆ తర్వాత రామరాజ్యంలో పాడించారు బాలు గారితో కలిపి. ఆ తర్వాత తంగేళి రాజాలో
ఈ ఎల్లారీశ్వరి నేను. ఆ, ఆ. అది అది ఎట్లా వస్తుంది, అదేదో ఫోక్ టైపు, అది గుర్తులేదండి. తర్వాత ఇంకా చక్కనైన చందమామ ఎక్కడున్నావు? అది అది భార్య బిడ్డలు కేవి మహాదేవన్ గారు. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనాము. ఇది ఘంటసాల గారు కూడా పాడతారు. ఉమ్. సుశీల్ గారు నేను పాడాము, ఇది ఘంటసాల మాస్టర్ కూడా పాడతారు ఆ పాట. సో మంచి చక్కగా అంటే అన్ని రకాల పాటలు బాగా మెలడీ ప్రధానమైనవి ఎక్కువ. మీకు ఒక మీ వాయిస్ టెంబర్ కూడా కొంచెం అంటే మీరు జానకమ్మ గొంతు కలుస్తుందేమో అనిపిస్తుంది వింటే, ఆ స్వీట్నెస్ మెలడీ అది. సో అలా మీరు పాడుకుంటూ బయలుదేరారు. మరి ఆ టైంలో మీకంటూ ఆశలు కోరికలు అలా ఉండేవమ్మా? అంటే నాకు ఇది కావాలి, ఏమి ఇష్టం ఉండేవి? ఎందుకంటే చిన్నప్పుడే బాధ్యత మీద పడింది కాబట్టి. ఏం లేదు, సింగర్ కావాలనే, ఇంకేమీ లేదు. తర్వాత మలయాళంలో చాలా ఛాన్సెస్ వచ్చినాయి. ఇంకా దేవరాజన్ అని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, బాబురాజ్ అని, అర్జున్ అని, ఇంకా అందరూ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ నాకు కష్టమైన పాట అని అనిపించింది. కష్టమైన గమకాలు కానీ రేంజ్ కానీ ఏదో ఒకటి. అది ఇప్పుడు పాడగలనా లేనా ట్రై చేస్తుంది. ఏ పాట అమ్మా చెప్పండి. కె రాఘవన్ అని ఆయన మ్యూజిక్. మలయాళమా? ఉదయ తారమీ ധ്രുവ താരമേ ഉണരാൻ കൈകളിലെന്തേ വിരുന്ന സന്ധ്യയായി വിരുന്നു ഉദ്യാന വിരുന്നൊരുക്കി ఉదయ తారమే. ఈ పాట చాలా మంది జానకి గారు పాడారు అనుకున్నారు. అదే చాలా టింబర్లో చాలా పోలిక ఉందమ్మా పాట పాడే తీరు అది. అలా మీరు అంటే క్లాసికల్ నేర్చుకోవడం వల్ల ఇవన్నీ పలుకుతున్నాయి, లేకపోతే ఎలా? క్లాసికల్ అసలు ఎంతవరకు నేర్చుకోగలిగారు మీరు? కీర్తనల వరకు వచ్చారా? రాలే. గీతాలు వర్ణాలు అవన్నీ అంటే అదేంటో ఇష్టం లేకుండా ఉండేది. ఈ సినిమా పాటలు అంటేనే ఇష్టం ఉండేది. చాలా మంది చెప్పారు. సుశీలమ్మ కూడా ఇంచుమించు సినిమా పాట మీదే మక్కువ చూపించారు కాబట్టి అలా. సో మరి తర్వాత విశ్వనాథ్ గారి పిక్చర్లో నా చెల్లెలి కాపురం, నా చిట్టి నా చిన్ని ఆనకాన్ని చెబుతాలే లిల్లీ లిల్లీ, తొందర పెట్టుకు నలుగురిలో తల్లి తల్లి, నా చిట్టి నా చిన్ని అని ఒక పాట అందులో పాడిచారు. అలా ఆయనతో మొదలుపెట్టిన ప్రయాణం మనకి సిరివెన్నెల దాకా వచ్చింది.